లడ్డూను పొందాలని భావిస్తుంటారు. గణనాథుడికి ప్రసాదంగా సమర్పించిన లడ్డూను దక్కించుకుంటే మంచి జరుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. సామాన్యుల దగ్గర నుంచి ఉద్యోగులు, ధనికులు లడ్డు వేలంలో పాల్గొని ఆ విఘ్నేశ్వరుడిని లడ్డు సొంతం చేసుకుంటూ ఉంటారు. అయితే తాజాగా ఈ వేడుకల్లో పాల్గొని లడ్డూను సొంతం చేసుకున్న ఓ వ్యక్తికి ఆ ఆనందం కాసేపటికే కనుమరుగైంది. ఎవరూ ఊహించని విధంగా విధి ఆయనపై చిన్నచూపు చూసింది. కనీసం ఆ దేవుడికి కూడా కనికరం లేదేమో తెలియదు, కానీ ఆయన ఆనందాలను అర్థాంతరంగా చెరిపేశారు. ఇంతకీ ఏం జరిగిందంటే, గణేష్ నవరాత్రి ఉత్సవాల వేళ హైదరాబాద్ మణికొండ అల్కాపురి కాలనీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గణేశుడి లడ్డు వేలం పాటలో లడ్డూను సొంతం చేసుకున్న కాసేపటికే ఆ వ్యక్తి గుండెపోటుతో మరణించాడు. దీంతో అతడి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. మణికొండ అల్కాపురి కాలనీలో నివాసం ఉండే శ్యామ్ ప్రసాద్ ఓ ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అయితే శ్యామ్ ప్రసాద్ అతడు నివసిస్తున్న కాలనీలో వినాయకుడిని ప్రతిష్ఠించి కాలనీలో పూజలు నిర్వహించాడు. ఈ క్రమంలో సెప్టెంబర్ 15న 9వ రోజు కావడంతో నిమజ్జనం ఏర్పాట్లు చేశారు. ఇక ఈ నిమజ్జన వేడుకల్లో లడ్డూను వేలం వేయగా ఆ లడ్డూను శ్యామ్ ప్రసాద్ ఏకంగా 15 లక్షలకు దక్కించుకున్నాడు. అయితే లడ్డూను దక్కించుకున్న ఆనందంలో శ్యామ్ ప్రసాద్ మండపం వద్దే కాలనీ వాసులతో హుషారుగా కాసేపు డ్యాన్స్ చేశాడు. ఇక అలా ఆడిపాడి ఎంజాయ్ చేసిన శ్యామ్ ఆ లడ్డూను తీసుకొని ఇంటికి వెళ్ళి కుటుంబంతో ఆనందాన్ని పంచుకున్నాడు. అయితే బాగా అలసిపోయిన శ్యామ్ సోఫాలో కాసేపు కూర్చున్నాడు, కానీ ఇంతలోనే ఛాతీలో నొప్పి వస్తుందని ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో వెంటనే ఆయనను కుటుంబ సభ్యులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఇక అక్కడ శ్యామ్ను వైద్యులు పరీక్షించి చూడగా అప్పటికే ఆయన మృతి చెందినట్లు నిర్ధారించారు. శ్యామ్ గుండెపోటుతో మరణించినట్టు వైద్యులు తెలిపారు. అప్పటి వరకు సరదాగా ఆడిపాడిన శ్యామ్ ఇలా ఉన్నట్టుండి ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు గుండెల విసేలా రోధించారు. లడ్డూ సొంతం చేసుకున్న కాసేపటికే ప్రాణాలు వదలడంతో స్థానికులు సైతం కంటతడి పెట్టుకున్నారు.